టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మార్పు. ఎటువంటి మార్పు అంటే ఒక మంచి మార్పు. మనం అందరం కూడా మార్పు కోరుకుంటూ ఉంటాం. కానీ ఆ మార్పు అన్నది మంచి జరగడం కోసం, అలాగే ఆ మార్పు వల్ల మన జీవితంలో ఒక మంచి అవకాశము, లేకపోతే మనం ఇంకా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళేటట్టుగా, భగవంతుడికి ఎంతగానో ఇష్టమయ్యేటట్టుగా ప్రవర్తించటము ఇది అవసరం కదా. బోల్డ్ అన్ని మార్పులు మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. కానీ ఏ మార్పు సరైనది, ఏ మార్పు మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తుంది, ఇది భగవంతుడికి తెలుసు. అందుకే భగవంతుడిని వేడుకున్నట్లయితే ఒక మంచి మార్పు, ఏ మార్పు అయితే అవసరమో అది మనకి ఇస్తారు. ఇక మన ఋషులు మునులు వీళ్ళు ప్రకృతిలో జరిగిన మార్పులు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనం ఎలా తయారవ్వాలి, లేకపోతే ప్రకృతిలో ఉన్న మార్పులను మనం ఎలా స్వీకరించాలి, అలా స్వీకరించిన తర్వాత ఎంత కృతజ్ఞతా భావనతో ఉండాలి, ఇవన్నీ కూడా మనకి పండుగల రూపంలో వాళ్ళు నేర్పించారు. అందుకే సనాతన ధర్మంలో ముఖ్యంగా మనం జరుపుకునే పండుగలు ఏవైతే ఉంటాయో ప్రతి పండుగకి అంటే ఒక కథ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక దైవ స్వరూపాన్ని స్మరించుకుంటూ ఉంటాం. కానీ వీటితో పాటు మన విలువలు ఎటువంటివి, అలాగే మనం ఎలా కృతజ్ఞత చూపించుకోవాలి, మనిషి జీవితం అన్నది ఎటువంటిది, ఇవన్నీ కూడా అద్భుతంలో అందులో నిక్షిప్తమై ఉంటాయి. కాకపోతే పండుగలు అన్న వెంటనే మనం ఎప్పుడు ఆ సంతోషంలో, ఆ హడావిడిలో ఆనందంగా గడిపేశామా ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ ఆ పండుగ వెనక ఉన్న పరమార్థం ఏమిటి, నిజంగా ఎటువంటి పాఠాన్ని నేర్చుకోవాలి. ఎన్నో సంక్రాంతులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నిజమైన మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పులో అడుగులు ముందుకు వేస్తున్నామా లేదా, ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. మరొక్కసారి సంక్రాంతి వచ్చింది కాబట్టి మరొక సంవత్సరంలో ఈ సంక్రాంతి గురించి కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం మార్పు అన్నది. సాధారణంగా సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అయితే ఇలా 12 రాశులు కాబట్టి 12 రాశుల్లోనూ ప్రవేశిస్తూ ఉంటాడు. మరి అప్పుడు మనం పండుగ చేసుకోకుండా కేవలం మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడే అది మనకి పెద్ద పండుగ అని అనుకుంటున్నాం కదా. అనుకోవడం కాదు, ఉన్న పండుగల్లో సంక్రాంతి అనేటప్పటికీ మనకది పెద్ద పండుగ అని చెప్తాం. ఎందుకంటే ఈ పండుగలో ఎన్నో 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 రహస్యాలు దాగి ఉన్నాయి. ముందుగా చెప్పాలి అంటే అసలు ఈ పండుగ రోజు మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి. వినాయక చవితి అంటే వినాయకుడినే కదా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. శివరాత్రి అంటే శివుడు అలా కళ్ళ ముందు గుర్తుకొస్తాడు. ఇక్కడ ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుని యొక్క ఆరాధన ప్రప్రథమం, ఇది మనం తెలుసుకోవాలి. అలాగే కృతజ్ఞతా భావనతో భగవంతుడి ముందు ఉండటము, అలాగే దాన ధర్మాలు చేయటం ఈ సంక్రాంతి పండుగ మనకి నేర్పిస్తుంది. సూర్యరశ్మి వల్ల జీవ చైతన్యం కలుగుతుంది ప్రతి శరీరానికి, అంటే ప్రతి జీవికి, కేవలం మనుషులకే కాదు. అలాగే సూర్యుని వల్లే పంటలు పండుతున్నాయి మనకి తెలుసు. ఆ పంటలు చేతికొచ్చిన తర్వాత చక్కని ఆరోగ్యము, అదే ఆహారము ప్రతి జీవికి, మనిషికే కాదు. అలా సూర్యుని వల్ల మన జీవితం అన్నది కొనసాగుతోంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలా పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో అది ఈ సమయం, ఈ సంక్రాంతి సమయం. ఈ సమయంలోనే పంట చేతికి వచ్చింది అంటే ధాన్యలక్ష్మి వచ్చిన తర్వాత ధనలక్ష్మి కూడా వెంటనే ఉంటుంది. ఎందుకు అంటే అప్పట్లో మనకి వ్యవసాయము అనేదే అది ప్రథమంగా కనిపించే పని అన్నమాట, ఉపాధి భారతీయులకు. ఇప్పుడంటే ఈ ఉపాధుల్లో అంటే ఉద్యోగాలలో బోళ్ళని రకాలైపోయాయి కదా. కానీ అప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా పొలం పనులు చేసుకుంటూ చక్కగా ఆ ధాన్యం ఏదైతే ఉందో, లేకపోతే ఏ పంట ఉందో దాన్ని మళ్ళీ విక్రయిస్తూ ఈ ధాన్యలక్ష్మి ద్వారా మళ్ళీ ధనం సంపాదించుకోవడం, చక్కగా ఆరోగ్యకరమైన ఆ భోజనాన్ని స్వీకరించడం, ఆనందంగా ఉండటం, ఇది ఆ జీవన శైలి అలా ఉంటూ ఉండేది. ఇప్పుడు బోల్డని ఉపాధులు వచ్చేసాయి. మరి అటువంటప్పుడు మన ఆనందానికి కారణం ఏమిటి అంటే పంట రావడము, ఆకలి బాధ తీరడము, అంతే కదా. ప్రతి జీవికి కూడా ఆకలి దాహము ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి తీరిపోతే ఏ కష్టము లేనట్టే. ప్రధానంగా ఇవే కష్టాలు. అలా పంట చేతికొచ్చిందంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. సూర్యనారాయణమూర్తి అని ఎందుకు అంటున్నాం? సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఎవరో కాదు, అంతటా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ప్రత్యక్ష నారాయణుడు. అంటే మనకి చక్కగా ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాడు.
మనం తపస్సులు చేసి అంటే ఆ యుగాల్లోని ఎంతో కాలం తపస్సు చేసిన తర్వాత భగవంతుడు కనిపించాడు అని అంటుంటారు కదా. అలా కాకుండా ప్రతిరోజు మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు. అందుకే ప్రత్యక్ష నారాయణుడు భగవంతుడు కనిపిస్తున్నాడు. సూర్యరశ్మి వల్ల జీవ చైతన్యంతో పాటు ఆరోగ్యంతో పాటు పంట చేతికి రావడం, ఆహారం. అందుకే కొత్త కుండలో బియ్యంతో పరమాన్నం చేసి సూర్య భగవానుడికి నివేదన చేసి ఆ తర్వాత తినడము అన్నది ఇక్కడ సంక్రాంతి పండుగలో ఇది ప్రధానంగా మనం చెయ్యవలసిన పని. ఇక ఆ తరువాత బోళ్ళని దాన ధర్మాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పెద్దల పండుగ అని అంటూ ఉంటారు. పితృదేవతలు ఈ సంక్రాంతి పూట వారు ఒక్కసారి వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళని చూసుకోవడానికి వస్తారట. అలా వచ్చిన తర్వాత ఉత్తిగా పంపిస్తామా, వాళ్ళకి భోజనం పెడతాం కదా. కాబట్టి ఆ పద్ధతి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తర్పణాలు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. ఇలా పితృదేవతలకి కూడా చాలా ఆనందాన్ని కలిగించే తిథి అంటే ఒక చక్కని రోజు అంటే అది సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి. అయితే మరి కేవలం మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే ఇంత ఆనందమా అంటే దీనికి కూడా కారణం ఉంది. మన ఋషులు మునులు మన కాలానికి విభజన అన్నది చేశారు. అంటే ఈ సంవత్సరంలో రెండుగా విభజన చేస్తే ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం అని అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటూ ఉంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది అని అంటూ ఉంటాం. మరి ఉత్తరాయణం పక్కన పుణ్యకాలం ఎందుకు వచ్చింది? పుణ్యం చేసుకునే ఆ అవకాశం అన్నది ఈ సమయంలో ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తారో ఆ సమయం నుంచే ఉత్తరాయణం అన్నది వస్తోంది. అంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం మొదలు అన్నమాట. ఇక దీనికి ఇంకొక రహస్యం కూడా చెప్తారు. మనకి ఒక సంవత్సరం అయితే పైలోకంలో దేవతలు ఉంటారుగా, వాళ్ళకి ఒక రోజుతో సమానం అని అంటారు. అలా మనకి ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజు అనమాట. అంటే ఈ 6 నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం అనేటప్పటికీ వాళ్ళకి పగలు రాత్రి. మరి వాళ్ళకి పగలు అనేటప్పటికీ ఉత్తరాయణం అన్నది మొదలవడం దేవతలకి పగలు, దక్షిణాయనం అనేటప్పటికీ వాళ్ళకి రాత్రి అని చెప్తారు. ఇలా ఎందుకు అంటే నిజంగా దేవతలు కూడా మనలాగా పనులు చేసుకుని పడుకుంటారా అంటే కాదు. వాళ్ళ నిద్ర వేరు, వాళ్ళు యోగ నిద్రలో ఉంటారు. వాళ్ళే పడుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది, మనం బ్రతకలేం. కాకపోతే ఇక్కడ జాగృత్ అవస్థ అంటే తెల్లవారుజామున లేకపోతే ఉదయము అంటే మనం అందరం జాగృత్ అవస్థలో ఉంటాం కదా. అలాగా దేవతలు జాగృత్ అవస్థలో ఉంటారు. మరింత తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు. మనల్ని చూస్తున్నారు అంటే ఎవరైనా మనల్ని చూస్తున్నారు అంటే మనం చక్కని ప్రవర్తనతో కదా ఉంటాం. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే చాలా చక్కగా ఇల్లు సర్దుకోవడం, మనం కూడా చాలా పద్ధతిగా కూర్చోవడం, చక్కగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనం ఎలా ఉన్నా కూడా. అలా భగవంతుడు అలా ముక్కోటి దేవతలు కూడా మనల్ని చూస్తున్నారు, జాగృత అవస్థలో ఉన్నారు అంటే మనం ఎలా ఉండాలి? వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. శాస్త్రము వేదము మనకి ప్రమాణం. వేదం ఏం చెప్తోంది, మనిషి ఎలా బ్రతకాలి అంటే నియమాలు అలాగే ఒక పద్ధతి అన్నది మనిషి జీవితానికి సంబంధించి ఉంది. కానీ దాన్ని మనం పట్టించుకోగా మనకి నచ్చినట్టుగా మనం ఉంటూ ఉంటాం. అలా కాకుండా మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అన్నది మన శాస్త్రం చెప్తోంది. అలా ఎవరైతే బ్రతుకుతారో భగవంతుడు చాలా ఆనందిస్తాడు. మనిషిగా పంపించినందుకు ఈ జీవుడికి చక్కగా తరించిపోతున్నాడు అంటే శరీరం పట్టుకుని అని భగవంతుడు మురిసిపోతాట. అలా మురిసిపోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? కృతజ్ఞతా భావనతో ఉండాలి. ఆ కృతజ్ఞతా భావనతోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలే కానీ ఊరికే అనవసరమైన కోరికల ద్వారా కాదు. అలాగే ప్రకృతిలో ఎన్నో జీవులు, ప్రకృతిలో ఎన్నో పదార్థాలు, వాటి దగ్గర నుంచి మనిషి ఎంతగానో పొందుతూ ఉంటాడు కదా. ఎన్నో జీవుల ఉపాధుల నుంచి అంటే ఒక కుక్క ఉంది, ఆ కుక్కకున్న ఉపాధి ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో దాన్ని మనిషి చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు, కాపలా పెట్టుకుంటూ ఉంటాడు, ఇంకా రకరకాలుగా. అలాగే ఒక ఆవు ఉంది, ఆ గోవు వల్ల వచ్చిన లాభాలు అన్నీ ఇన్ని కావు కదా. ఆవు పాలు అని, నెయ్యి అని, వెన్న అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇలా ప్రతి ఒక్క జీవి అని మనం చెప్పుకోలేం కానీ ఎన్నో జీవుల నుంచి వాటికి ఉన్న ఉపాధి శక్తుల నుంచి మనిషి మాత్రమే ఎంతో లాభాన్ని నిత్యం పొందుతున్నాడు. తిరిగి ఏమిస్తున్నాడు? ఏమీ ఇవ్వడం లేదు. అవి బ్రతికి ఉండాలి, వాటి వల్ల ఉపయోగం కాబట్టి వాటికి ఇంత అన్నం పెడుతున్నాడు అంటే ఆహారం పెడుతున్నాడు. మనిషి మాత్రమే ప్రకృతిలో ఉన్న జీవుల నుంచి ఆ శక్తుల నుంచి లాభాన్ని పొందుతూ ఉంటాడు. కానీ ఆ కృతజ్ఞత భావన అన్నది తిరిగి చూపించాలి కదా. మనం ఏం చేస్తాం?
మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం, కానీ ఇతరత్ర జీవులకి ఆ ఆనందాన్ని మనం ఇవ్వలేం. కనీసం కృతజ్ఞత అన్నది ఉండాలి. అందుకే ఈ సంక్రాంతి, అలాగే ముందు వచ్చిన భోగి, కనుమ, ముక్కనుమ, వీటన్నిటికీ కూడా ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుంది అంటే కృతజ్ఞతా భావనతో మనం అడుగులు ముందుకు వేయటము, అలాగే దాన ధర్మాలు చేయటము, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భగవంతునికి నచ్చినట్టుగా ఉండటము. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఎన్నో పూజలు వస్తాయి మనకి. వినాయక చవితి అని, అలాగే శ్రావణ మాసం పూజలు, కార్తీక మాసము, ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ మనం ఉపాసనా కాలం, అంటే ఉపాసన అలాగా మనం చేస్తూ ఉంటాం. ఇంత ఉపాసన చేసిన తర్వాత ఎంతో శక్తి వస్తుంది, మానసికంగా, శారీరకంగా కాదు, ఎంతో బుద్ధి రావాలి కదా. అంత ఉపాసన చేసిన తర్వాత ఇక ఉత్తరాయణంలో ఈ ఉపాసన అన్నది కేవలం మన పూజా మందిరంలో ఉన్న భగవద్ విగ్రహానికి సంబంధించి కాదు, అంతటా కనిపిస్తున్న భగవంతుడు. అంటే అందరికీ సహాయపడటం, అందరి గురించి ఆలోచించటం, అందరి బాధలో పాలు పంచుకోవడం. ఇది ఇప్పుడు ఉత్తరాయణం వచ్చేటప్పటికి మనం పుణ్యం చేసుకోవలసిన, మంచి పనులు చేసుకోవలసిన సమయం. ఉపాసనా కాలం అయిపోయింది దక్షిణాయనంలో. ఎన్నో రకరకాల పూజలు చేసుకున్నాం కదా, ఆశ్వీజ మాసము, ఇవన్నీ. ఆ తర్వాత వచ్చిన ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఇక పుణ్యం చేసుకోవాలన్నమాట, మంచి పనులు చేసుకోవాలి. అందుకే దాన ధర్మాలు, వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. సంక్రాంతి అనేటప్పటికీ సూర్య భగవానుని యొక్క ఆరాధన కృతజ్ఞతతో జరుగుతుంది. దీంతో పాటు సంక్రాంతి అనేటప్పటికీ అందమైన ముగ్గులతో రోజు ప్రారంభమవుతుంది. ఆ ముగ్గులు బియ్యపిండితో పెట్టాలి అంటారు. అలాగే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం ఈ పండగంతా కూడా. గొబ్బెమ్మలు పెట్టటము అంటే ఆ ఆవు పేడతో తయారు చేసి పెట్టటం, అందులో లక్ష్మీ స్వరూపం ఉంటుంది అంటారు. అలా కన్నె పిల్లలు ఆ గొబ్బెమ్మలు చుట్టూ ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకి కలిగి, వాళ్ళకి మంచి భర్త రావడము, జీవితం అంతా ఇంకా ఆనందంగా ఉండటము, ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. వివాహం కాని స్త్రీలు, మరి వివాహం అయిపోయిన వాళ్ళు పెట్టొద్దా గొబ్బెమ్మలు అంటే పెట్టుకోవాలి. ఆ గొబ్బెమ్మల్లో అంటే ప్రకృతి స్వరూపిణి అమ్మవారు విశేషంగా ఒక్కొక్క కాలంలో అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటారు. ఉదాహరణకి కార్తీక మాసంలో ఉసిరి రూపంలో ఉంటారు అని చెప్పుకుంటాం కదా. అలాగా ఇక్కడ ఈ సమయంలో ఆ గొబ్బెమ్మల్లో అమ్మ ప్రవేశిస్తుంది. కాబట్టి గొబ్బెమ్మలు పెట్టి అందులో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చూసుకుంటూ మనము పూజలు చేసుకోవటం. అలాగే బియ్యపిండితో ముగ్గులు వేసేటప్పుడు పక్షులు, చిన్న చిన్న క్రిమకీటకాలు అంటే చీమలు, ఇవన్నీ కూడా వాటికి ఆహారం కదా, అందుకే వాటికి మనం దానం చేస్తున్నాం అన్నమాట ఈ భావనతో. అలాగే సంక్రాంతి అన్న వెంటనే గంగిరెద్దులు అలా వీధుల్లో కనిపిస్తూనే ఉంటాయి. హరిదాసులు, వాళ్ళు అంటే ఇదివరకు ఇలా ఉండేది పద్ధతి. హరిదాసులు ఎక్కడ ఆగేవారు కాదట, హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది. ఇందాక మనం చెప్పుకున్నాంగా, భగవంతుడికి నచ్చినట్టుగా మన ప్రవర్తన ఉండాలి, సత్కర్మలు చెయ్యాలి, మంచి ఆలోచనలు కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? మనసులో అలజళ్ళు ఉండకూడదు. అంటే ఏం చెయ్యాలి? భగవన్నామ స్మరణ కన్నా మించినది ఇంకేదీ లేదు. హరిదాసులు పొద్దున్నే వచ్చి చక్కగా అంటే భగవత్ కథలు పాడుతూ ఉంటారు, హరినామ స్మరణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారట. వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇంత దక్షిణ వేసి, లేకపోతే మరింతగా భగవత్ కథలు అన్నవి తెలుసుకుంటూ అప్పట్లో ఉంటూ ఉండేవారు. అలాగే గంగిరెద్దులు, ఈ గంగిరెద్దులు అవి వచ్చి విన్యాసాలు చేయటం, ఆ పక్కన ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఎంతో కొంత మనం దానం చేయటం, ఇక్కడ హరిదాసులకి కూడా దానం చేయటం. ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. బియ్యము లేకపోతే వాళ్ళు వండుకోవడానికి స్వయం పాకం లాంటిది ఇచ్చినా సంక్రాంతి పూట గుమ్మడికాయని దానం చెయ్యాలి అంటారు. గుమ్మడికాయ మాత్రమే దానం చేయాలా? ఏదైనా దానం చేయొచ్చు, కానీ గుమ్మడికాయ దానం చేస్తే మంచిదంటారు. కారణం ఏమిటి? గుమ్మడికాయ పూర్తిగా ఇలా గుండ్రంగా ఉంటుంది కదా, అంటే ముక్కలు కాకుండా పూర్తి గుమ్మడికాయ, అది పూర్ణత్వంతో కూడుకున్నదనమాట. అంటే ఎవరికైనా ఏవైనా మనం ఇస్తే సగం సగం అని కాకుండా పూర్ణంగా మనం ఎంత ఇవ్వగలిగితే వాళ్ళు తృప్తి పడేటట్టుగా ఇవ్వడం, ఇది ఒక పరమార్థం. ఇంకొకటి ఏమిటి అంటే గుమ్మడికాయ బ్రహ్మాండానికి ప్రతీక. బ్రహ్మాండం అంతా గుమ్మడికాయ అనమాట. అంటే మనం దానం ఎంత చెయ్యాలి అంటే మనకెంత స్తోమత ఉంటుందో అంత మనం దాన ధర్మాలు చేస్తాం. కానీ ఇక్కడ ఆ గుమ్మడికాయని ఇస్తూ నేను ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చే ఆ ఆలోచన నాకు రావాలి అనేటట్టుగా మనం గుమ్మడికాయని ఇస్తున్నాం.
అంటే బ్రహ్మాండమంతా నాకు ఇవ్వాలనే ఉంది, కానీ అంత ఇవ్వలేను కాబట్టి నేను ఎంత ఇవ్వగలుగుతానో ఆ స్తోమతను బట్టి నేను ఇస్తాను అని మనం చెప్పుకోవడం అనమాట. ఆ గుమ్మడికాయ అలా దానం చేయటం, దీనికి ఇంత పెద్ద రహస్యం దాగి ఉంది. అంతేగాని గుమ్మడికాయ ఇమ్మన్నారు కదా అని ఇచ్చేయటం కాదు. అందులో పరమార్థం ఏమిటంటే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎంత అంటే బ్రహ్మాండం అంతా ఇవ్వాలనుకుంటున్నాను. అంత లేదు కాబట్టి ఎంత ఉంటే అంతకు మించే ఇవ్వాలి అనే ఆలోచన నాకు ఉంది అని ఎప్పుడైతే ఈ మంచి ఆలోచన మనసులో ఉంటుందో దానికే మురిసిపోతాడు భగవంతుడు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర బోళ్ళంతా ఉన్నా, అది విద్య కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, సహాయం చేసే అంటే వాళ్ళు ఒక అధికారంలో ఉండవచ్చు, ఏదైనా, కానీ వాళ్ళు 4 అడుగులు ముందుకు వేసి సహాయపడడానికి వాళ్ళు ఇష్టపడరు. అలా కాకుండా నేను చేతనైనంత, నేను ఎంతైనా ఇవ్వగలుగుతాను అనే భావన నాకు ఉంది, ఎంతైతే అంత ఇస్తున్నాను అనే భావన మనలో దాగి ఉండాలట. అంటే ఇవ్వాలి అనే ఒక ఆలోచన అంత ఉండాలి. ఎంత ఇవ్వాలి? బ్రహ్మాండమంతా ఇవ్వగలగాలి అనే ఆలోచన ఉండాలి. అందుకే గుమ్మడికాయ దానం చేస్తారు. అలా గుమ్మడికాయ దానం చేయటం, అలాగే గంగిరెద్దులు వచ్చినప్పుడు చక్కగా అవి తల ఊపుతూ ఉంటాయి. అంటే ఎవరైతే పక్కన నుంచుని మంగళవాక్కులు పలుకుతూ ఉంటారో మనం వింటూ ఉంటాం కదా. ఈ గంగిరెద్దుల్ని తీసుకుని వచ్చిన వాళ్ళు హరిదాసులని కాకుండా వాళ్ళు ఆ ఇంటికి, అంటే ఏ ఇంటికైతే వస్తారో ఆ యజమానికి అంతా మంచే జరగాలి, శుభం 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 అంటూ మంచి మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు. మీ ఇంట్లో ఇలా జరుగుగాక, మీకు ఇది జరుగుగాక, వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. దీనికి తథాస్తు అనేటట్టుగా గంగిరెద్దులు తల ఊపుతూ ఉంటాయి. అవును అవును నిజం అనేటట్టుగా, శుభం శుభం అనేటట్టుగా. మరి ఎవరి గంగిరెద్దు అంటే ధర్మమూర్తి. ఎప్పుడైతే మన ఇంటి దగ్గరికి వచ్చి మంగళవాక్కులు వీళ్ళు చెప్తూ ఉంటారో అంత మంచి మనకి జరగాలి అంటే మనం ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మదేవత రూపంలో ఆ ఎద్దులు, ఆ గంగిరెద్దులు తథాస్తు అని అంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎన్నో విషయాలు చెప్తాయి. ఎంత సత్ప్రవర్తనతో ఉంటే, ఎంత ధర్మాన్ని పాటిస్తే ధర్మదేవత అంత ఆనందం అన్నది పొందుతుంది. ధర్మదేవత ఆనందం పొందితే చక్కని ఆశీస్సులు మనకు అందుతాయి. అప్పుడు మన ఇంట అంతా మంచి జరుగుతుంది. ఇది ఒక విశేషం అని మనం చెప్పుకోవాలి. ఇక సంక్రాంతి అనేటప్పటికీ గంగిరెద్దుల విన్యాసాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ గంగిరెద్దులకి కూడా కృతజ్ఞతా భావనతో, అంటే అవి వచ్చినప్పుడు వాటికి ఇంత ఆహారం పెట్టడమో లేకపోతే వాటికి సంబంధించి మనం ఏదో డబ్బులు ఇవ్వటమో జరుగుతూ ఉంటుంది. మనకి వేదం ఒక మాట చెప్తుంది. అదేంటి అంటే, వేదం ప్రకారం గంగిరెద్దుల యొక్క డెక్కలలో, అంటే ఆ పాదాల దగ్గర డెక్కలు ఉంటాయి కదా, ఆ డెక్కలలో అమృతం దాగి ఉంటుందట. అమృత బిందువులు ఉంటాయట. ఎప్పుడైతే అంటే ఇప్పుడైతే బోల్డని పరికరాలు వచ్చేసాయి, కానీ అప్పట్లో గంగిరెద్దులే కదా భూమి దున్నడం అంటే. అలా అవి అలాగా ఆ పంట దగ్గర అవి అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ అమృత బిందువులు ఏవైతే డెక్కల్లో ఉంటాయో అవి భూమిలోకి అవి తగిలి భూమి నుంచి పంట పండటము అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమేగా. రకరకాలుగా మనం అనుకుంటాం, సరే మేము అలా విత్తనాలు వేసేసాం అంతా మంచి జరుగుతుంది అంటే అలా కాదుగా. సకాలంలో వర్షాలు పడాలి, పంట బాగా పండాలి, భగవంతుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఆ ఎద్దుల యొక్క డెక్కలలో అమృతతత్వం ఉంటుంది. అది భూమిని తాకి చక్కని ఆరోగ్యకరమైన పంట పండుతుందట. ఇవన్నీ నమ్మటానికి మనకి అంత అనుకూలంగా ఉండదు, కానీ నమ్మి తీరాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం 6వ వంతు మన మనసు పైన పడుతుందట. అందుకే ఎంత సాత్విక ఆహారం తీసుకుంటే అంత సాత్వికమైన ఆలోచనలు వస్తాయి, అంత ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఎద్దులు ఈ భూమి దున్నిన తర్వాత ఆ పంట ఏదైతే ఉందో అది తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు అని చెప్తారు. అలాగే ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఆహారం మన మనసుపై ప్రభావం చూపించినప్పుడు మన మనసు 3 రకాలుగా మారుతుందట ప్రశాంతంగా. ఎలా 3 రకాలుగా అంటే, ముందుగా కృతజ్ఞతా భావనతో ఉంటాం ఎక్కడ? భగవంతుని పట్ల. ఎందుకంటే మనకి బోల్డని కోరికలు కదా, అది లేదు ఇది లేదు అని అడుగుతూనే ఉంటాం, కానీ ఏది ఉందో అది పోల్చుకుని భగవంతుడా ఇది ఇచ్చావు అని కృతజ్ఞత మాత్రం మనకి ఉండదు. కాబట్టి అటువంటి పంటతో కూడుకున్న ఆహారాన్ని తింటే మనసుకి కృతజ్ఞతా భావన వస్తుంది భగవంతుని పట్ల. అలాగే శాస్త్రం పట్ల నమ్మకం, విశ్వాసం
ఏదో చెప్పారులే, వాళ్ళు ఏదో చెప్పారులే అని కాకుండా మనం వేద ప్రమాణం అంటే నమ్మగలగాలి. వేదం ఇలా చెప్పింది, పాటించగలగాలి. కనీసం నమ్మాలి. శాస్త్రం ఇది చెప్తోంది, నమ్మాలి, పక్కన పెట్టడం కాదు. అందుకే శాస్త్రంపై నమ్మకం, విశ్వాసం. ఇక ఇతరులపై త్యాగబుద్ధితో మనం ప్రవర్తించటం, ఇది చాలా ముఖ్యం కదా. నాకు కావాలి కాబట్టి నేను ఇలా ఉంటా, నాకు అవసరం లేకపోతే నేను అలా ఉండను, నాకు అనవసరమైన విషయాలు లేకపోతే వస్తువులు అవతల వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నది కాదు. త్యాగం చెయ్యగలగాలి. అవతల వాళ్ళకి సహాయం చేసినప్పుడు, అవతల వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు. ఈ మూడు కూడా మనసుకి రావాలి అంటే అమృత తత్వంతో కూడుకున్న ఆ భూమి నుంచి వచ్చిన పంట దానికి అంత విశేషం ఉంటుందట. ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో. కాబట్టి అటువంటి గంగిరెద్దులకి మనం ఏం చేస్తున్నాము అంటే చక్కగా మన దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం పెట్టి వాటికి ఇంత పూజ చేసి వాటికి అగ్రాసానికో లేకపోతే ఏదో ఒక రకంగా వాటిపై వస్త్రాలు వేసి మనం అలాగా పూజ చేయటం అన్నమాట. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ అన్న వెంటనే ఇన్ని విషయాలు ఇలా దాగి ఉంటాయి. ముఖ్యంగా దానము. బ్రాహ్మణులు పిలిచి దానాలు చేస్తూ ఉంటారు. స్త్రీలైతే పసుపు కుంకుమలు ముత్తైదువులకి దానం చేస్తూ ఉంటారు. ఏదైనా ఇవ్వటం అన్నది నేర్పించింది మనకి సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం చెప్పుకున్నాం మనం. అలాగే ఇప్పటి వరకు చలి అన్నది ఏదైతే ఉందో ఇక సూర్యుని యొక్క ఆ మకర రాశిలోకి వెళ్ళటం వాతావరణంలోకి వేడి వెచ్చతనం అన్నది మొదలవుతుంది. జీవ చైతన్యం మొదలవుతుంది. అప్పటి వరకు చిన్న చిన్న క్రిమకీటకాలు చలితో అవి చనిపోతూ ఉంటాయి. వాతావరణంలో కూడా ఒక మార్పు అన్నది మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ సూర్యుని యొక్క తేజస్సు అన్నది ఉంటుంది. సూర్యుని యొక్క కిరణాలలో ఎంతో ఆరోగ్యం దాగి ఉంటుంది, మనకి తెలుసు కదా. అందుకే సూర్య నమస్కారాలు చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అంటారు. ఇప్పుడే ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడే సూర్యుని యొక్క ఆ కిరణాలకు తేజస్సు అన్నది మరింతగా కనిపిస్తూ ఉంటుంది. చలికాలం అన్నది నెమ్మదిగా ఇక అయిపోయింది, వాతావరణంలో వేడి వచ్చింది. ఇది కూడా పండుగేగా, ఇది కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి అలా మనలో ఇంకా ఆ ఉత్సాహము అలాగే తేజస్సు నిండి ఉంటాయి. అటువంటి సూర్యకిరణాలకి మనం పూజ చేయటమే ఈ సంక్రాంతిలో సూర్య భగవానుని యొక్క ఆరాధన. ఇలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దక్షిణాయనం వరకు మనం చేసిన పూజలు ఫలించాలి అంటే, పూజలు ఫలించడం అంటే కేవలం మనసులో ఉన్న కోరికలు తీరడం కాదు, మన మనసుకి సంస్కారం రావడం, మన ఆత్మకి సంస్కారం రావడం, తద్వారా సత్ప్రవర్తనతో ఉండగలగడం, ఇవన్నీ నేర్చుకోగలగడం. ఇప్పుడు ఉపాసన కాలం అయింది కాబట్టి పుణ్యం చేసుకునే కాలం వచ్చింది. ఎవరికి ఎంత ఉంటుందో అందులో దాన ధర్మాలు చేయటం. అందుకే సంక్రాంతి అంతా కూడా పండుగ రోజు హరిదాసులకి ఇవ్వడం, గంగిరెద్దులకి ఇవ్వడం, గంగిరెద్దులు పట్టుకుని ఎవరైతే వస్తారో వాళ్ళకి దానం చేయటం, ఇవన్నీ కనిపిస్తాయి. ముగ్గుల దగ్గర నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇలా ఈ సంక్రాంతి పూట చాలా ఆనందంగా అందరితో కలిసి ఆనందంగా ఉంటూ మనం ఆనందాన్ని పంచిపెడుతూ కృతజ్ఞతా భావన అలవాటు చేసుకుంటూ, అలాగే దాన ధర్మాలు ఎంత దానం చేస్తే అంత మనసుకి సంరక్షణ, అంటే అన్ని సద్భావనలు మనసులో ఏర్పడతాయి. మన మనసు ఎంత అందంగా ఉంటే భగవంతుడు వచ్చి చక్కగా కూర్చుంటాడు. అందుకే దేవతలకి ఇష్టంగా ఉండటము, భగవంతుడికి నచ్చినట్టుగా ఉండటము అంటే నాది నేను అనే భావన పక్కన పెట్టి భగవంతుడు నాకిచ్చాడు, నేను ఇతరులకు ఇస్తాను అనే ఆలోచనతో ఉన్నప్పుడు భగవంతుడికి మనం చాలా నచ్చుతాము. అది ఈ సంక్రాంతిలో ఉన్న విశేషం. మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ, ముఖ్యంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.